తొలి దశ తెలంగాణ ఉద్యమం 1969లోకి ఒక అంశం గురించి చెప్పుకుంటే రెడ్డి హాస్టల్ సదస్సు. ఈ రెడ్డి హాస్టల్ సదస్సు 1969 మార్చి 8, 9 తేదీల్లో డేట్స్లో జరుగుతుంది. మరి దీన్ని రెడ్డి హాస్టల్ను ప్రారంభించిన వ్యక్తి ఎవరని చెప్పుకుంటే మహబూబ్ నగర్ వాసి అయిన రాజ్ బహదూర్ వెంకట్రామరెడ్డి గారు. ఇతను నిజాం రాజ్యంలో కొత్వాల్ పదవిలో కొనసాగిన ఏకైక హిందువుగా మనం చెప్పుకోవచ్చు. కొత్వాల్ అంటే హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్. సో కొత్వాల్ బాధ్యతలు అప్పుడు ఏమి ఉండేది? శాంతి భద్రతలు, పారిశుద్ధ్యము ఉండేది. సో ఇక్కడ ఈ రెడ్డి సదస్సు గురించి చెప్పుకుంటే ఈ 1969 జనవరి 27న కొంతమంది విద్యార్థులు గ్రామాల బాట పట్టిండ్రు. దీని ఉద్దేశం ఏంటంటే గ్రామాలలో చైతన్యం తెచ్చి ఏప్రిల్ మే నెలల్లో భారీ ర్యాలీలను, భారీ సభను నిర్వహించాలనే ఒక ఉద్దేశం. ఈ ఉద్దేశంతోనే చేసిన సదస్సు రెడ్డి హాస్టల్ సదస్సు. అంటే ఏప్రిల్ మే నెలల్లో భారీ సభను నిర్వహించడానికి. భారీ సభను నిర్వహించాలంటే ప్రజలను ఐక్యతగా తీసుకురావాలి. అది ఎక్కడ? గ్రామాల నుండి పట్టుకురావాలి. గ్రామాల్లో ఒక చైతన్యం కలిగించడానికి అని దానికి ముందస్తుగా రెడ్డి హాస్టల్ సదస్సు అనేది 2 రోజులు కొనసాగిస్తారు. అది ఎప్పుడు? మార్చి 8, 9 తేదీల్లో. సో దీన్నే జన సమీకరణ సదస్సు అని కూడా పిలుస్తారు. రెడ్డి సదస్సును పూర్తిగా నడిపించిన వ్యక్తి ఎవరు అంటే మల్లికార్జున్. మనం గతంలో చెప్పుకున్నాం షార్ట్స్లో కూడా. మల్లికార్జున్ గౌడ్. ఇతను వైద్య విద్యార్థి. మొదటి రోజు, 2 రోజులు జరిగిన ఈ సదస్సులో మొదటి రోజు 15,000 మంది అటెండ్ అయితే రెండవ రోజు 30,000 మంది సదస్సుకు హాజరైనరు. మరి ఈ సదస్సుకు అధ్యక్షత వహించింది ఎవరు అంటే టిఎన్ సదాలక్ష్మి. మరి టిఎన్ సదాలక్ష్మి తర్వాత కాలంలో ఏం చేసిండ్రు అంటే 1969 ఉద్యమాన్ని ముందుండి నడిపించిన ఉమెన్ టిఎన్ సదాలక్ష్మి. తర్వాత 1967లో ఆమె ఎమ్మెల్యేగా ఉంది. 69లో ఈ సదస్సును ముందుండి నడిపించింది. ఎమ్మెల్యేగా ఎప్పుడు? 1967 పీరియడ్లో. తర్వాత దామోదరం సంజీవయ్య ప్రభుత్వంలో డిప్యూటీ స్పీకర్గా పనిచేసిండ్రు. ఇక తర్వాత 62-64 టైంలో దేవాదాయ శాఖ మంత్రిగా పనిచేసిండ్రు. సో వాళ్ళ పీరియడ్లో పనిచేస్తూనే ఎమ్మెల్యేగా, డిప్యూటీ స్పీకర్గా, మంత్రిగా పనిచేస్తూనే తెలంగాణ ఉద్యమం కోసం ముందుండి నడిపించిండ్రు. 1969లో రెడ్డి సదస్సుకు అధ్యక్షత వహించిన మహిళ. తెలంగాణ ప్రజాసమితికి అధ్యక్షురాలుగా కూడా తను పనిచేసింది. మరి రెడ్డి సదస్సును ప్రారంభించింది ఎవరు అంటే రావాడ సత్యనారాయణ. రెడ్డి సదస్సును ప్రారంభించింది రావాడ సత్యనారాయణ. ఇతను ఫిజిక్స్ డిపార్ట్మెంట్కి చెందిన వ్యక్తి. సో మనము గతంలో చెప్పుకున్నాము ఒక షార్ట్లో 1969 ఉద్యమంలో ఓయూవీసీలుగా పనిచేసిన వాళ్ళు ఎవరు అంటే డిఎస్ రెడ్డి అంటే డి సదాశివరెడ్డి అని, తర్వాత పిన్నమనేని నరసింహారావు, రావాడ సత్యనారాయణ అని. అంటే తెలంగాణకు చెందిన వ్యక్తి ఓయూకి వీసీగా పనిచేశారు రావాడ సత్యనారాయణ. సో ఇతనే రెడ్డి సదస్సును ప్రారంభించిండ్రు. మరి ఈ రెడ్డి సదస్సులో ప్రసంగించింది ఎవరు అంటే ఎస్బి గిరి, వందే మాతరం రామచంద్రరావు. ఇతను ఎవరు అంటే ఇతను ఒక లాయరు. మర్రి చెన్నారెడ్డి మీద తాండూరులో పోటీ చేసిండ్రు వందే మాతరం రామచంద్రరావు. సో ఇతను అక్కడ ఆ ఇష్యూ ఏంటంటే ఎమ్మెల్యే అక్కడ పోటీ అనేది కరెక్ట్ జరగలేదు అని కోర్టులో కేసు వేసి తను గెలుస్తాడు. అట్లా చెన్నారెడ్డి తన పదవిని వదులుకుంటారు. తర్వాత సిద్ధులు రమాకాంత్ విద్యార్థి నాయకుడు ఇతను. ఈవి పద్మనాభన్ అతని వ్యక్తి పరిరక్షణ కమిటీ సభ్యుడిగా మరియు ఫ్లాష్ అండ్ ఫెలోమ్యాన్ అనే దానికి కూడా పనిచేస్తాడు. తర్వాత వ్యక్తి ఆలియా వెంకటేశ్వరరావు. వీళ్ళంతా కూడా ఈ సదస్సులో ప్రసంగించిండ్రు. ఇక ఈ రెడ్డి సదస్సులో ఏం చేసిండ్రు అంటే తెలంగాణ చిత్రపటాన్ని ఆవిష్కరించిండ్రు. మరి దాన్ని ఆవిష్కరించింది ఎవరు అంటే టి పురుషోత్తమరావు. అతను గతంలో వర్ధన్నపేట ఎమ్మెల్యేగా చేసిండ్రు. తెలంగాణ చిత్రపటాన్ని ఆవిష్కరించింది టి పురుషోత్తమరావు. మరి ఈ చిత్రపటాన్ని తయారు చేసింది ఎవరంటే ఈవి పద్మనాభన్. ఇతను ఎవరని చెప్పుకున్నాం మనం? ఫ్లాష్ అండ్ ఫెలోమన్ పత్రికా సంపాదకులు.
రెండో అతను ఆదిరాజు వెంకటేశ్వరరావు. ఇతను తెలంగాణ రాష్ట్రోద్యమాలు అనే పుస్తకాన్ని రచించిండు. మూడో వ్యక్తి మునీర్ జమాల్, లీడర్ పత్రిక సంపాదకులు. ఈ ముగ్గురు కూడా ఈవి పద్మనాభన్, ఆదిరాజు వెంకటేశ్వరరావు, మునీర్ జమాల్ ఈ ముగ్గురు కూడా తెలంగాణ చిత్రపటాన్ని తయారు చేసిండ్రు. మరి ఇది ఎక్కడ ఆవిష్కరించిండ్రు అంటే ఈ లీడర్ పత్రిక ఆఫీస్లోనే చేసిండ్రు. అందులో ఎన్ని జిల్లాలు ఉన్నాయి తెలంగాణ చిత్రపటంలో అంటే 9 జిల్లాలతో కూడిన తెలంగాణ చిత్రపటం అది. సో మనము మరి ఇక్కడ క్విట్ తెలంగాణ అనే ఇక్కడ ఇంకోటి చెప్పుకుంటే క్విట్ తెలంగాణ నినాదం చేసిన వ్యక్తి ఎవరంటే శ్రీధర్ రెడ్డి. క్విట్ తెలంగాణ, మనం క్విట్ ఇండియా అనేది లాగానే క్విట్ తెలంగాణ. క్విట్ ఇండియా అంటే ఏంది, బ్రిటిషర్స్ ఇండియాని వదిలి వెళ్ళిపోండి ఇమీడియట్గా అని అనుకున్నాం కదా. సో ఇక్కడ కూడా అదే ఉద్దేశంతో క్విట్ తెలంగాణ అనే నినాదం చేసిందంటే ఆంధ్ర వాళ్ళు వెళ్ళిపోవాలి, తెలంగాణ కావాలనే ఒక ఉద్దేశంతో క్విట్ తెలంగాణ నినాదం ఇచ్చిన వ్యక్తి శ్రీధర్ రెడ్డి. సో ఇది రెడ్డి హాస్టల్ సదస్సుకు సంబంధించిన విషయం ఇది.